ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాజీ సీఎం జగన్పై మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 2019 నుంచి 2024 వరకు అరాచక పాలన చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ వైసీపీ నాశనం చేసిందని ఆరోపించారు. ఏ ఒక్క వర్గాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కన్నా లక్ష్మీనారాయణ. 5 సంవత్సరాలు చేసింది పోలీస్ కేసులు పెట్టడం తప్ప ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కాదు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ రెండో కూడా చిన్నాపురం. ఇవాళ మరి ఎన్డీఏ కూటమి ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సర్కారు రాష్ట్రం అభివృద్ధి ఎంతో పడుకున్నటువంటి విషయం చూస్తానన్నారు. రాజధాని కానీ, అలాగే పోలవరం కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ మరి రాష్ట్రం ముందుకు వెళ్తున్నటువంటి మాట. అలాగే ఈ రాష్ట్ర పరిశ్రమ మరి వాళ్ళ ప్రపంచమంతా కూడా మరి విస్తుపోయేలాగా విశాఖపట్నం తీసుకురావడం లోకేష్ గారి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమ తీసుకురావడానికి ఎందుకంటే ఎన్నికలప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద